రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 2026 సంవత్సరంలోనూ రికార్డుల వేటను కొనసాగించనున్నాడు. టీ20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్ గతేడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు. లిస్ట్ ఏ ఫార్మెట్లో భీకర ఫామ్లో ఉన్న విరాట్ త్వరలో న్యూజిలాండ్తో జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో బరిలోకి దిగుతాడు. ఈ సిరీస్ నుంచి విరాట్ రికార్డుల వేట మొదలవుతుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ ఈ ఏడాది ఛేదించే అవకాశమున్న రికార్డులపై ఓ లుక్కేద్దాం. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 623 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ 27,978 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్లో విరాట్ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డ్ సచిన్ 644 ఇన్నింగ్స్ల పేరిట ఉంది. 308 ఇన్నింగ్స్లో 14,557 పరుగులు చేసి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరో 443 పరుగులు చేస్తే 15,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ ఇంగ్లాండ్ సిరీస్లో విరాట్ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటి వరకు సచిన్ మాత్రమే 15,000 పరుగులు మార్కులు తాకాడు. విరాట్ మరో 42 పరుగులు చేస్తే సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కర్ను 28,016 వెనక్కు నెడతాడు. న్యూజిలాండ్ సిరీస్లో విరాట్ మరో 94 పరుగులు చేస్తే ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరుతో ఉంది. విరాట్ న్యూజిలాండ్తో ఇప్పటి వరకు 33 వన్డేలు ఆడి 1,657 పరుగులు చేశాడు. ఈ ఏడాది అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్ కూడా ఆడనున్న విరాట్ మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే 9,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడుగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 8,661 పరుగులు అంటే మొత్తం 267 మ్యాచ్లతో ఉన్నాయి.